ఎందుకు జరుగుతున్నాయి? బిల్డింగ్ నిర్మాణాల్లో లోపాలేంటి? అసలు అధికారుల పర్యవేక్షణ సరిగ్గా ఉంటుందా? వీటన్నిటిపైన మనం మాట్లాడాలి. అసలు ఇవాళ కూడా మరో అగ్ని ప్రమాదం జరిగింది చిత్తూరు జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అధికారుల నిర్లక్ష్యం కాదా, లేదంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా? డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ముగ్గురు డిపార్ట్మెంట్లు కలిపి తీసుకున్న అంటే ప్రాథమిక విచారణ ప్రకారం ఇక్కడ ఏదైతే వాళ్ళు మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అంటే కరెక్ట్ హ్యాండిల్ చేయకపోవడం వల్ల జరిగిన బ్లాస్ట్ కింద దీన్ని మనం ఫస్ట్ ప్రాథమిక విచారణ ప్రకారం జరిగిందండి. దీన్ని బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ యజమాని ఇంతకు ముందు కూడా ఇలాంటి బిజినెస్ చేసేవారని చెప్పేసి ఒక వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించుకుంటున్నాము. మన మెటీరియల్ కూడా అనుకున్న దానికన్నా 3 times ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏదైనా ఇలాంటి ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మాతో పాటు గవర్నమెంట్ తో పాటు పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పబ్లిక్ అండ్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తో ఫర్దర్ గా ఇలాంటి జరగకుండా చూసుకుంటాం. మేము రాయవరం దుర్ఘటనలో ఒక హై లెవెల్ కమిటీ ఇచ్చి ఒక ఎస్ఓపిని కూడా ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్. ఆ ఎస్ఓపిని బేస్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ అల్టిమేట్ గా వీళ్ళు లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ఓసి ఇవ్వాల్సిందే ఫైర్ డిపార్ట్మెంట్. వీళ్ళకి మెటీరియల్ పెట్టుకోవడం ఆ పర్యవేక్షణ అనేది లోపం వచ్చింది కాబట్టి కంపల్సరీగా దీని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలి. ఆఫీసర్స్ ని కూడా కంపల్సరీగా వీళ్ళకి వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఆర్డీఓని అదేవిధంగా డిఎఫ్ఓ 4 ఆఫీసర్స్ ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా నేను సస్పెండ్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఏదైతే భారీ అగ్ని ప్రమాదం జరిగిందో అంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. అంటే అవి ఏదో మందుగుండు తయారీ కాబట్టి అంత ప్రమాదం జరిగింది. కానీ ఈ చాలా వరకు కమర్షియల్ బిల్డింగ్స్లో కూడా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా, ఆ మధ్యకాలంలో విజయవాడలో కూడా జరిగింది. అలాగే ఏదైనా ఫైర్ సేఫ్టీ ఒకవేళ వాళ్ళు తీసుకున్నా కూడా నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారు లేదా, నిత్యం వాటి మీద మానిటరింగ్, పర్యవేక్షణ అనేది చాలా అవసరం. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు నిర్మితం అవుతున్నటువంటి మన ఈ శృంగవరపుకోట మేజర్ పంచాయతీలో కూడా పంచాయతీ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఇప్పుడు రానున్న రోజుల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ప్రమాదాలు జరగవచ్చు. అదేవిధంగా స్థానికంగా ఈ పార్కింగ్ ప్లేస్లు కానీ ఇటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్తో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ రూట్ కానీ, విశాఖపట్నం అరకు రూట్ కానీ ఇవన్నీ కూడా రోడ్లపైన బళ్ళను పార్కింగ్ చేయడం, అదేవిధంగా నడిచి వెళ్ళే వారికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా ఎవరు వచ్చి నడిచి వెళ్ళే వాళ్ళని డాష్ ఇచ్చి వెళ్ళిపోతారో, ఎవరికి ప్రమాదం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎప్పుడు కూడా సాయంత్రం పూట వెళ్ళి వాళ్ళని క్లియర్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. అవన్నీ తాత్కాలికంగా జరిగాడు, కానీ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ అనేది ఉండాలి. ఇప్పటికైనా పాత వేళగా కట్టేశారు. ఇప్పుడు కొత్త వాటిని కూడా వీళ్ళు పర్మిషన్స్, ఇప్పుడు విఎంఆర్డీ పర్మిషన్ ఉండాలి. G+2 వరకు పంచాయతీ దాటిన తర్వాత విఎంఆర్డీ పర్మిషన్ ఉండాలి. అవి కూడా పాటించడం లేదు. వీళ్ళు ఏంటంటే పంచాయతీ లెవెల్లో G+2గా చూపిస్తున్నారు, కానీ అదనంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. దానికి సంబంధించినటువంటి ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ఆ విఎంఆర్డీ పర్మిషన్స్ ఉండాలి, అన్నిటికీ ఎన్ఓసి ఉండాలి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఉండాలి, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ వాళ్ళ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ ఉండాలి. అదేవిధంగా విఎంఆర్డీ అన్ని రకాలుగా ఉంటేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇవన్నీ లేకుండా కూడా బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పోతుంది. ఇవన్నీ కూడా అధికారులు పట్టించుకోవాలి. దీని మీద పట్టించుకోలేదు అని అంటే దానికి అర్థం ఏంటి? ఇటువంటి వాటిపైన ప్రజా ప్రయోజనాల కోసం కూడా మేము అధికారులు ప్రశ్నిస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్ దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని అన్నా కూడా అగ్గి మీద గుగ్గులు అయిపోతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని మన స్వేచ్ఛగా పత్రికాముఖంగా లేదా వీడియో రూపంలోనో ఒక జర్నలిస్ట్గా మనం చెప్పలేని పరిస్థితులు కూడా ఏర్పడాయి. దీని మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇటువంటి అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజా సంక్షేమం దృష్ట్యా, వారి భద్రత దృష్ట్యా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా భవిష్యత్తులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన వెంటనే పై అధికారులు స్పందించి ఈ నిబంధనలు పాటించే విధంగా ప్రజలకు అవేర్నెస్తో పాటు ఆ ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడటం, ప్రజల ప్రాణాలను కూడా కాపాడటం ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా, అదేవిధంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కోరుకుంటున్నాను. నమస్తే.